హలో వ్యూవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టు పచ్చడి. ఈ రెసిపీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. నేను ఏ విధంగా వేస్తా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బీరకాయ తొక్కల్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం గ్రీనీగా ఉన్నవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్లోనే మనకు మంచిగా మగ్గిపోతాయి. సో ఇది త్వరగా మగ్గాలంటే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటే మనకు త్వరగా మగ్గిపోతుంది. ఇది కొంచెం మగ్గినాక ఇందులోకి 2 నుంచి 3 టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అలాగే స్పైస్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తంగా ఒకసారి కలగలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుంటే మనకు త్వరగా మగ్గిపోతుంది. ఒక 5-6 నిమిషాలు ఇలా మగ్గనిస్తే ఈ విధంగా మగ్గుతుంది. చూసారు కదా, ఇలా అంతా ఒకసారి కలగలుపుకోవాలి. సో మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి ఇలా కలగలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలానే మగ్గనివ్వాలి. సో ఇలా మొత్తంగా కలియబెడుతూ మీడియం ఫ్లేమ్లోనే ఇలా మగ్గనిస్తే సరిపోతుంది. మళ్ళీ మూత ఏం పెట్టిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇది మంచిగా మగ్గిపోయింది కాబట్టి పక్కకు తీసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం కచ్చాపచ్చాగా పచ్చడిలాగా రుబ్బుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అలాగే ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. పసుపు ఆల్రెడీ మనం యాడ్ చేసినాం. సో దీన్ని ఇప్పుడు మనం పచ్చడిలోకి మిక్స్ చేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటి మంచి రెసిపీస్ అన్నీ చూడొచ్చు.